Hello buddies, welcome to Care of Krishna. నేను ఫస్ట్ టైం ఇండియా టు యూఎస్ఏ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాను. 1,75,000 పెట్టి ఫ్లైట్ టికెట్ కొన్నాను. ఫస్ట్ అయితే ఫ్లైట్ టికెటే కొన్నానా, ఫ్లైటే కొంటున్నానా అని ఆశ్చర్యపోయాను. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. అసలు మీకు నాలాగా బిస్కెట్ కాకుండా చీప్ ప్రైజెస్లో ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చెప్పు. నేను యూఎస్ టు దుబాయ్ అయితే $350 తోనే ట్రావెల్ చేశాను. ఈసారి అయితే బిస్కెట్ కాలేదు. అది ఎలా చేశాను? $1,000 ఉన్న టికెట్‌ని $350కి ఎలా బుక్ చేశానంటే, మా ఫ్రెండ్స్ చెప్పిన 3 ఈజీ స్టెప్స్ ఫాలో అయ్యి చేశాను. చాలామంది అంటే నేను కూడా 80% ఆఫ్ పీపుల్ వీసా స్టాంపింగ్ అయ్యాకే చేసుకుందాం ఫ్లైట్ టికెట్ అనుకుంటారు. అలా అయితే నాలాగా బిస్కెట్ అవుతారు మీరు కూడా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూనివర్సిటీ ఫైనలైజ్ అయిన తర్వాత అండ్ I-20 రాగానే ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసుకోవాలి. అంటే 3-4 మంత్స్ ఉంటది మీకు ఆ టైం అనేది. లైక్ ఆగస్ట్ ఇంటేక్ వస్తున్న వాళ్ళు అట్లీస్ట్ మే లోపల ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోగలిగితే మీకు తక్కువ ప్రైస్‌కి ఫ్లైట్ టికెట్స్ అనేవి వస్తాయి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఎయిర్‌పోర్ట్ మారాలన్నప్పుడు వేరే కంట్రీలో మీకు ట్రాన్సిట్ వీసా అవసరం ఉంటది. ఇలాంటివన్నీ ముందే మీరు ఎయిర్‌పోర్ట్ అథారిటీ లైక్ ఏదైనా ఎయిర్‌లైన్స్ లైక్ ఇతిహాడ్ గాని, ఎమిరేట్స్ మీరెళ్తున్న ఎయిర్‌లైన్స్‌కి కాల్ చేసి, ఇలా మీకు ట్రాన్సిట్ వీసా అవసరం ఉంటదా? బ్యాగేజెస్ వాళ్ళే మారుస్తారా? ఇలాంటి క్వైరీస్ అన్నీ మీరు అడిగి తెలుసుకోవాల్సి ఉంటది ముందే. ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ టు యూఎస్ వస్తున్నారనుకుందాము. దుబాయ్‌లో లే ఓవర్ ఉందనుకుందాం. దుబాయ్‌లో ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు సేమ్ ఎయిర్‌పోర్ట్‌లో డిఫరెంట్ టెర్మినల్‌లో మీరు ఫ్లైట్ చేంజ్ అయినప్పుడు మీకు ట్రాన్సిట్ వీసా అవసరం ఉండదు. ఇన్ కేస్ మీరు దుబాయ్‌లో మళ్ళీ బయటొచ్చి ఇంకొక ఎయిర్‌పోర్ట్ లైక్ షార్జా ఎయిర్‌పోర్ట్ గాని, అబుదాబి ఎయిర్‌పోర్ట్ గాని ఇలా వేరే డిఫరెంట్ లొకేషన్‌కెళ్ళాలన్నప్పుడు ఆ కంట్రీలో మీరు స్టెప్ ఔట్ చేయాలి కాబట్టి మీరు ట్రాన్సిట్ వీసా తీసుకొని ఇమిగ్రేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మళ్ళీ. సో, ఇలా ట్రాన్సిట్ వీసాలు, నంబర్ ఆఫ్ స్టాప్స్ ఎక్కువున్నవి, లే ఓవర్స్ ఉన్నవి ఇలాంటివి పెట్టుకోవడం ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ట్రావెల్ చేస్తూ ఈ బ్యాగేజెస్ షిఫ్ట్ చేసుకుంటూ చాలా ఇబ్బంది పడతారు చాలామంది. ఇలాంటివన్నీ చేయకండి. రిస్క్ తీసుకోకుండా సింగిల్ స్టాప్ ఉన్నది, సింగిల్ లే ఓవర్ ఉన్నది పెట్టేసుకొని డైరెక్ట్ ఫ్లైట్‌ని మాక్సిమం ప్రిఫర్ చేయండి యూఎస్‌కి రావడానికి. చాలా వరకు కొన్ని ఫ్లైట్స్ స్టూడెంట్ డిస్కౌంట్స్ ఇస్తాయన్నమాట. లైక్ ఎయిర్ ఇండియా, ఇతిహాడ్, ఎమిరేట్స్ లైక్ బ్యాగేజ్ గానీ లేదా 10%, 15% డిస్కౌంట్స్ గానీ ఇలా ఏదో ఒక డిస్కౌంట్ అయితే స్టూడెంట్స్‌కి ఉంటాయి పక్కా. మీరు ఏ ఎయిర్‌లైన్స్ ఫిక్స్ అవుతారో ఆ ఎయిర్‌లైన్స్ అథారిటీకి కాల్ చేసి మీకు స్టూడెంట్ డిస్కౌంట్ ఏదైనా ఉందా ఈ పర్టిక్యులర్ లొకేషన్‌కి అని చెప్పి తెలుసుకోండి. అలా బుక్ చేసుకోవడం వల్ల కూడా మీ ఫ్లైట్ టికెట్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. స్కై స్కానర్‌లో గానీ, గూగుల్ ఫ్లైట్స్‌లో గానీ, లేకపోతే కయాక్‌లో గానీ ఏదన్నా ఫ్లైట్ ఫిక్స్ అయిన తర్వాత సపోజ్ ఎగ్జాంపుల్ ఎమిరేట్స్ ఫిక్స్ అయ్యారు. ఎమిరేట్స్ వాళ్ళకి కాల్ చేసి అథారిటీకి ఐటినరీ అనేది తీసుకోండి. మీకు మెయిల్‌కి డ్రాప్ చేస్తారు వాళ్ళు. అలాగే మీరు ఎన్ని లే ఓవర్స్ ఉన్నాయి, ఏ టైంకి రీచ్ అవుతారు, ఇలాంటివన్నీ ఇన్ డీటెయిల్‌గా దాంట్లో ఉంటాయి. ఫ్లైట్ చేంజ్ అవ్వాలా? ట్రాన్సిట్ వీసా అవసరం ఉంటదా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ అడిగి తెలుసుకోండి. అండ్ స్టూడెంట్ ఆఫర్స్ ఉన్నాయా? బ్యాగేజ్ ఏదైనా ఎక్స్‌ట్రా బ్యాగేజ్ ఉంటుందా స్టూడెంట్‌కి డిస్కౌంట్‌లో? ఇలాంటి క్వెషన్స్ అన్నీ మీరు ఎయిర్‌పోర్ట్ అథారిటీని అడిగి మీరు తెలుసుకోవచ్చనమాట. కొన్నిసార్లు మనం బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్‌లైన్స్‌ని చూస్తూ ఉంటాం. వాడైతే బ్యాగేజ్‌కి సెపరేట్ చార్జ్ అంటాడు. లైక్ ఎగ్జాంపుల్ లుఫ్తాంజా ఫ్లైట్స్. లుఫ్తాంజా వాడు 23 కేజెస్ మనకు ఫ్రీగా ఇస్తాడు. అండ్ 23 కేజెస్‌కి మనం పే చేయాల్సి ఉంటదనమాట. కానీ ఇలా పే చేయడం వల్ల కూడా మనం యాడ్ చేసి చూసినట్లయితే డిస్కౌంటెడ్ ప్రైస్‌లోనే వస్తాయి. ఏం ఫరక్ పడదు. ఇలాంటి ఫ్లైట్స్ కూడా మనం బుక్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ఫుడ్ అయితే పక్కా పెడతారు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి. మీకు వెజ్ ప్రియారిటీ ఉన్నట్లయితే హిందూ మీల్ కావాలనుకుంటే ముందే ఎయిర్‌లైన్స్ వాళ్ళకి కాల్ చేసి ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి. ఇంకా అడిషనల్ టిప్స్ ఏమైనా ఉన్నాయా అంటే లైక్ ఈ 3 వెబ్‌సైట్స్ గూగుల్ ఫ్లైట్స్ గానీ, కయాక్ అండ్ స్కై స్కానర్ ఈ ఫ్లైట్ వెబ్‌సైట్స్ వాడుతున్నప్పుడు మీ హిస్టరీ మొత్తం క్లియర్ చేసి ఇన్‌కాగ్నిటివ్ మోడ్‌లో వాడండి. అండ్ డిఫరెంట్ ల్యాప్‌టాప్ నుంచి బుక్ చేయడానికైతే ట్రై చేయండి. సేమ్ ల్యాప్‌టాప్ వాడకుండా ఐపీ అడ్రెస్ వల్ల గానీ ఇట్లా ప్రైజెస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. చేంజ్ అవుతూ ఉంటాయి. సో, మీరు ఒకసారి ఫ్లైట్ ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే ల్యాప్‌టాప్ యూజ్ చేసి గానీ, వేరే మొబైల్ యూజ్ చేసి గానీ ఫ్లైట్ టికెట్స్‌ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఎమిరేట్స్ గానీ, ఇతిహాడ్ గానీ, ఖత్తర్ ఎయిర్‌లైన్స్ సజెస్ట్ చేస్తాను. వీటికి సింగిల్ స్టాప్ ఉంటది మాక్సిమం. అండ్ ఫుడ్ కూడా చాలా బావుంటది. కంఫర్టబుల్‌గా ఉంటది మెయిన్‌గా అయితే. అండ్ లగ్జరీ ఫ్లైట్స్‌ని చీపెస్ట్‌గా బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు 3 మంత్స్ ముందు అట్‌లీస్ట్ అడ్వాన్స్‌డ్‌గా బుక్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఆగండి. గంట బెల్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో వీసాలో స్టార్స్ ఎందుకొస్తాయి అసలు? అండ్ ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది స్టార్స్ ఉన్న వాళ్ళకని చెప్పి వీడియో చేస్తున్నా. పక్కా చూసి షేర్ చేయండి అందరికి. అండ్ హ్యాపీ ట్రావెల్ ఫర్ ఎవ్రీవన్.